Welcome back to IQ Academy. Our second chapter in Mathematics 1B. The second chapter, first chapter is completed. Locus, the two parts videos are completed. And the chapter Locus, 1 4 marks question is completed. In the first chapter, that is Locus, that was completed. Now today, our second chapter. మనం ఇప్పుడు సెకండ్ చాప్టర్ లో ఉన్నాం. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. సెకండ్ చాప్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. ఇందులోంచి కూడా మీకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కవర్ అవుతుంది. లోకస్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్ ఇంకొకటి కవర్ అయ్యే ఛాన్సెస్ ఏ చాప్టర్ నుంచి? సెకండ్ చాప్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. ఈ యాక్సెస్ అనే వర్డ్ చూడండి, యాక్సెస్. సో ఫస్ట్ టైం ఈ వర్డ్ మీరు యాక్సెస్ అని 10th క్లాస్ లో కోఆర్డినేట్ జామెట్రీలో చూసింటారు. ఒక గ్రాఫ్ మీరు వేయాలన్నా కూడా, ఒక గ్రాఫ్ వేయడానికి కూడా మీకు ఒక హారిజాంటల్ లైన్ అండ్ వర్టికల్ లైన్ యూజ్ అవుతుంది. హారిజాంటల్ లైన్ ఇస్ కాల్డ్ యాజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ ద వర్టికల్ లైన్ ఇస్ కాల్డ్ యాజ్ వై యాక్సిస్ అని చెప్తారు. సో హారిజాంటల్ అండ్ వర్టికల్, ఇలా ఉండే హారిజాంటల్ లైన్ ని, ఇలా ఉండే వర్టికల్ లైన్ ని ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అంటారు కదా. సో వాటిని ఇక్కడ యాక్సెస్ అని చెప్తున్నాం. మరి ఈ యాక్సెస్ రావాలంటే ఈ యాక్సెస్ లో రెండు ఉంటాయి. వన్ ఈజ్ ఎక్స్ అండ్ అదర్ వన్ ఈజ్ వై. ఈ రెండు కలిసి వస్తేనే మనకి యాక్సిస్ అనే మీనింగ్ వస్తుంది, లేకపోతే యాక్సిస్ అనే మీనింగ్ వస్తుంది. AXIS. నౌ దిస్ ఇస్ యాక్సిస్, బోత్ ఎక్స్ అండ్ వై, హారిజాంటల్ లైన్ అండ్ వర్టికల్ లైన్. సో చాప్టర్ గురించి తెలుసుకుంటున్నాం మనం. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. యాక్సెస్ ఏం చేస్తున్నాం? ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. ట్రాన్స్ఫార్మ్ ఎప్పుడైనా మీరు మాట్లాడుకుంటుంటారు, ట్రాన్స్ఫర్ అయింది మాకి అని. ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? చేంజ్ అవ్వడం. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ట్రాన్స్ఫర్ అంటే చేంజ్ అవ్వడం. సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, యాక్సెస్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. అందులో ఎన్ని రకాలుగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనేది నేర్చుకోవాలి. ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. ఈ 2 టైప్స్ నేర్చుకుంటే మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కవర్ అయిపోతుంది. సో ఇప్పుడు బేసిక్స్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నుంచి మనం 2 టైప్స్ ఉన్నాయి ట్రాన్స్ఫార్మ్ చేయడానికి యాక్సెస్. నెంబర్ 1 ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్. ఫస్ట్ వన్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్, translation of axis. And number 2 rotation of axis. Second one rotation of axis. 2 ఉన్నాయి, translation and rotation. 2 టాపిక్స్ ని కవర్ చేయాలి మనం ఈ చాప్టర్ నుంచి. 4 మార్క్స్ క్వశ్చన్ చేయగలగాలి. ఒక 4 మార్క్స్ క్వశ్చన్ చేయాలంటే 2 టాపిక్స్ ని కవర్ చేయాలి. ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్, రొటేషన్ ఆఫ్ యాక్సెస్. ఫస్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్. మరి ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ అంటే ఏంటి? ట్రాన్స్లేషన్, చేంజ్ అవ్వడం, యాక్సెస్ చేంజ్ అవ్వడం. ఇప్పుడు చూడండి, this is the horizontal line and this is the vertical line and this point is the origin. The point of intersection of x and y axis is called origin. దీన్ని ఏమని చెప్తున్నాం? origin, O. మరి ఈ పాయింట్ అనేది షిఫ్ట్ అవుతుంది. if the origin is shifted to another point, the origin is shifted to another point is denoted as O dash. This is O and this is O dash. This is shifted point. ఇక్కడ ఉన్న origin ఇక్కడికి షిఫ్ట్ అయింది without changing the direction of axis. ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే, ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ కి డెఫినేషన్, if the origin is shifted to another point, ఇక్కడ ఉన్న పాయింట్ నుంచి ఇక్కడ ఉన్న పాయింట్ వచ్చింటే షిఫ్ట్ అయింది. ఒక ఇంటి నుంచి మీరు ఇంకొక ఇంటికి వెళ్తున్నారంటే షిఫ్ట్ అయ్యామని చెప్తారు కదా, అలాంటి పాయింట్ ఇక్కడ షిఫ్టెడ్ పాయింట్ అంటాం. షిఫ్టెడ్ పాయింట్ ఇస్ డినోటెడ్ బై H, K. బాగా గుర్తుపెట్టుకోవాలి. సో H, K అనేది మనకి ఏం పాయింట్ అని? షిఫ్టెడ్ పాయింట్. H, K is the shifted point. ఇక్కడ ఉన్న పాయింట్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఏదైనా డైరెక్షన్ ఆఫ్ యాక్సిస్ చేంజ్ చేసుకుందంటే వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. యాక్సిస్ డైరెక్షన్ చేంజ్ అవ్వకుండా చేంజ్ అయ్యే ప్రాసెస్ నే ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అంటాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ మనకి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉన్నప్పుడు ఒక కోఆర్డినేట్ సిస్టమ్ లో ఒక పాయింట్ డినోట్ చేయాలంటే ఎక్స్ కామా వై తో డినోట్ చేస్తారంటే స్మాల్ ఎక్స్ కామా వై. ఓకే, ఇది ఫస్ట్ మనకున్న యాక్సెస్ లో ఎక్స్ కామా వై తో డినోట్ చేయాలి ఒక పాయింట్ ని. మళ్ళీ చేంజ్ అయింది కదా, షిఫ్టెడ్ పాయింట్ ద్వారా డైరెక్షన్ ఇంకొక యాక్సిస్ ఫామ్ అయింది కాబట్టి ఇంకొక యాక్సిస్ లో కొత్త పాయింట్స్ వస్తాయి. దీస్ ఆర్ ఓల్డ్ కోఆర్డినేట్స్ అండ్ న్యూ కోఆర్డినేట్స్ ఆర్ టేకన్ యాజ్ క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై. దీస్ ఆర్ ఓల్డ్ కోఆర్డినేట్స్ ఎక్స్ కామా వై. ఫస్ట్ ఉన్న మనకి ఒక యాక్సెస్ కి ఎక్స్ కామా వై అనే ఓల్డ్ కోఆర్డినేట్స్ తీసుకున్నాం. సెకండ్ యాక్సెస్ కి క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై అనేవి న్యూ కోఆర్డినేట్స్. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే, ట్రాన్స్లేట్ అయిన తర్వాత
మనం న్యూ కోఆర్డినేట్స్ అంటే కొత్త ఇంట్లోకి వచ్చామంటే కొత్తవి తీసుకున్నారు అంటాం. సో అలాగా ఎక్స్ కామా వై ఓల్డ్ హౌస్, క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై న్యూ హౌస్. అలాగే కోఆర్డినేట్స్ ని కూడా ఓల్డ్ కోఆర్డినేట్స్, న్యూ కోఆర్డినేట్స్ అని చెప్తున్నాం. మరి వీటి నుంచి ఈక్వేషన్స్ క్రియేట్ అవుతాయి, అవే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్. ఆ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ ఏమంటున్నాం చూడండి. వాట్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ ఇన్ దిస్ టాపిక్? ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్. వన్ ఈజ్ స్మాల్ ఎక్స్ అండ్ అదర్ వన్ ఈజ్ స్మాల్ వై. ఫస్ట్ స్మాల్ ఎక్స్ ఏమవుతుందంటే క్యాపిటల్ ఎక్స్, మనకు ఆల్రెడీ క్యాపిటల్ ఎక్స్ ఉంది, ప్లస్ ఏం యాడ్ అయ్యిందంటే షిఫ్టెడ్ పాయింట్, ఒకటి హెచ్ ఇంకొకటి కే. ఇక్కడ ఏం యాడ్ చేయాలి చూడండి, క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఇస్ ఈక్వల్స్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. ఇది చాలా ఇంపార్టెంట్. స్మాల్ ఎక్స్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, small y equals to capital Y plus k. What is h comma k? H comma k is the shifted point. H comma k is the shifted point. అంటే h ని k ని ఎక్కడి నుంచి తీసుకుంటాం మనం? shifted point నుంచి తీసుకుంటాం. What is capital X and capital Y? Capital X and capital Y are new coordinates. New coordinates. These two are new coordinates. Capital X and capital Y. చూడండి, capital X, capital Y new coordinates. H and K shifted point, small x and small y old coordinates అంటే ఒరిజినల్ కోఆర్డినేట్స్. ఒరిజినల్ గా ఇవి ఉంటాయి, కొత్తగా చేంజ్ న్యూ కోఆర్డినేట్స్ ఆర్ క్యాపిటల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ వై, హెచ్ కామా కే ఇస్ ద షిఫ్టెడ్ పాయింట్. మరి ఇందులో ఇంకేమైనా చేయొచ్చా అంటే క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు? క్యాపిటల్ ఎక్స్ ఇఫ్ యూ వాంట్ ద న్యూ కోఆర్డినేట్ ఎక్స్ కామా వై రెండు కావాలి అంటే న్యూ కోఆర్డినేట్స్, క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుంది? స్మాల్ ఎక్స్ మైనస్ హెచ్. క్యాపిటల్ వై ఈక్వల్స్ ఏమవుతుంది? స్మాల్ వై మైనస్ కే. సో ఈ ఫార్ములాస్ నుంచి మనం ఈ చాప్టర్ లో ఉన్న ఫస్ట్ టాపిక్ ని కంప్లీట్ చేయబోతున్నాం. అది 4 మార్క్స్ యూజ్ అవ్వచ్చు. ఫస్ట్ ప్రాబ్లం ఫ్రమ్ దిస్ చాప్టర్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. ఇప్పటి వరకు మనం బేసిక్స్ చూసాం. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ లో బేసిక్స్ నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే ఈ చాప్టర్ లో 2 టాపిక్స్ ఉన్నాయని నేర్చుకున్నాం. ఒకటి ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్, ఇంకొకటి రొటేషన్ ఆఫ్ యాక్సిస్. మరి మొదటిగా ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఇస్తారో చూద్దాం. సో మీకు క్లియర్ గా అర్థమైంది, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ నుంచి ఒక్క 4 మార్క్స్ మాత్రమే ఇస్తాడు. ఒక కాన్సెప్ట్ ట్రాన్స్లేషన్ నుంచి ఉంది, ఇంకొక కాన్సెప్ట్ రొటేషన్ నుంచి ఉంది. మరి ట్రాన్స్లేషన్ లో మీరు గమనించిన పాయింట్ ఏంటంటే షిఫ్టెడ్ పాయింట్. షిఫ్టెడ్ పాయింట్ ఎందుకంటే మీకు ఇక్కడ చెప్పాను కాన్సెప్ట్, ఇఫ్ ద ఆరిజిన్ ఇస్ షిఫ్టెడ్ టు అనదర్ పాయింట్ వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అని. మరి అందులోంచి ఫస్ట్ ప్రాబ్లం మనం చూడబోతున్నాం. Let's see. When the origin is shifted, when the origin is shifted to 3,4 అంటే దీని మీనింగ్ ఏంటంటే when the origin is shifted to 3,4 అంటే మీకు నేను బేసిక్స్ లో చెప్పాను ఆరిజిన్ అనేది చేంజ్ అయింది అని బేసిక్స్ లో చెప్పాను. మరి అది చేంజ్ అయిన పాయింట్ ఏమంటారు? షిఫ్టెడ్ పాయింట్. అంటే క్వశ్చన్ లో ఏమి ఇచ్చినట్టు? షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చారు, అది ఫస్ట్ రాయాలి. సో గివెన్ షిఫ్టెడ్ పాయింట్, షిఫ్టెడ్ పాయింట్ ఏమి ఇచ్చారు అనేది రాసుకున్నాం. షిఫ్టెడ్ పాయింట్ ఏంటా? షిఫ్టెడ్ పాయింట్ 3,4. మరి షిఫ్టెడ్ పాయింట్ ఏమంటున్నాం మనం? హెచ్ కామా కే అని తీసుకోవచ్చు. షిఫ్టెడ్ పాయింట్ మనం హెచ్ కామా కే అని తీసుకోవచ్చు. సో హెచ్ కే, హెచ్ ఈక్వల్స్ టు 3, కే ఈక్వల్స్ టు 4. హెచ్ కామా కే అనేది ఒక షిఫ్టెడ్ పాయింట్. డైరెక్ట్ ఇక్కడ రాస్తున్నాను కాబట్టి షిఫ్టెడ్ పాయింట్ మీరు బ్రాకెట్స్ లో హెచ్ కామా కే అని రాసుకోవచ్చు. షిఫ్టెడ్ పాయింట్ హెచ్ కామా కే ఈక్వల్స్ టు 3,4 is given in the question. క్వశ్చన్ లో షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చేసారు. ఇప్పుడు వాడికి ఏం కావాలంటే చూడండి, బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్. నిజమే కదా, ట్రాన్స్లేట్ అయితేనే కదా షిఫ్టెడ్ పాయింట్ మనకి క్రియేట్ అయ్యేది. సో ఫస్ట్ లైన్ మీకు బాగా అర్థమైంది. క్వశ్చన్ అర్థం చేసుకోవడం వస్తే ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. 75 మార్క్స్ ఎగ్జామ్ ఉంటే 75 మార్క్స్ స్కోర్ చేయడానికి క్వశ్చన్ అర్థం చేసుకునే కాన్సెప్ట్ మీకు తెలియాలి. సో ఆరిజిన్ ఇస్ షిఫ్టెడ్ టు 3,4 అన్నారు కాబట్టి షిఫ్టెడ్ పాయింట్ అనేది రాసాం హెచ్ కామా కే, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3,4 బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్. ఇక్కడ చూడండి, ఫైండ్ ఏం కనుక్కోమని చెప్తున్నాడు, ఇంపార్టెంట్. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఒక ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ట్రాన్స్ఫార్మ్ అంటే చేంజ్ అవ్వడం. చేంజ్ అవ్వడం అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. దేనికి చేంజ్ చేయాలంట? వాడు ఇచ్చిన ఈక్వేషన్ కి మనం ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఇస్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ 2x square plus 4xy plus 5y square equals to 0. అంటే ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ దీనికి చేంజ్ చేయడం అంటే x కి ట్రాన్స్ఫార్మ్ ఏంటి? స్మాల్ x గా క్యాపిటల్ x ఇది స్మాల్ x. సో మరి స్మాల్ x కి ట్రాన్స్ఫార్మ్ చేయడం అంటే ఇది ఓల్డ్ కోఆర్డినేట్. నీకేం కావాల్సింది? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్.
ఈ ఓల్డ్ కోఆర్డినేట్ ట్రాన్స్ఫార్మ్ అయితే న్యూ కోఆర్డినేట్ అవుతుంది. ఓల్డ్ కోఆర్డినేట్ ట్రాన్స్ఫార్మ్ అయితే న్యూ కోఆర్డినేట్. సింపుల్ లాజిక్ మీరు తెలుసుకోవాల్సింది. క్వశ్చన్ లో ఏం కనుక్కోమని చెప్తున్నారు? ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్. రెండు ఉన్నాయి, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఒకటి, వాడు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే మీరు చేంజ్ చేసి కనుక్కోవాలి స్మాల్ ఎక్స్ నుంచి క్యాపిటల్ ఎక్స్ లోకి. అదే క్వశ్చన్ లో ఒరిజినల్ ఈక్వేషన్ అంటే దాని మీనింగ్ ఏంటి? స్మాల్ ఎక్స్ మీకు కావాలి, మీరు క్యాపిటల్ ఎక్స్ లో మార్చుకోవాలి. అంటే స్మాల్ ఎక్స్ ని మనం సొల్యూషన్ లోకి తీసుకురావాలి. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఉన్నాడు కాబట్టి క్యాపిటల్ ఎక్స్ లో రావాలి మనకు సొల్యూషన్. క్వశ్చన్ ఏమి ఇచ్చారు? స్మాల్ ఎక్స్ లో ఇచ్చారు. మరి స్మాల్ ఎక్స్ ని క్యాపిటల్ ఎక్స్ లో మార్చడానికి మనం ప్రీవియస్ లో ఏం నేర్చుకున్నాం చూడండి. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ ఆర్, స్మాల్ ఎక్స్ ని దేంట్లో మార్చుతున్నాం? క్యాపిటల్ ఎక్స్. స్మాల్ వై దేంట్లో మార్చాలి? క్యాపిటల్ వై. అప్పుడు మనం యూజ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే స్మాల్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఇస్ ఈక్వల్స్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. ఈ పాయింట్ మనం యూజ్ చేస్తున్నాం. అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్. So what is small x? Capital X plus h. And what is small y? Capital Y plus k. Observe. Small x ఏమవుతుందంటే capital X plus h. h place లో ఏముందా? h place లో 3. Small y is equals to capital Y plus k place లో ఏముంది చూడండి 4. అంటే small x is equals to ఏమైంది? capital X plus 3. Small y equals ఏమవుతుంది? capital Y plus 4. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అని చూసాం. అందుకనే స్మాల్ ఎక్స్ నుంచి మనం క్యాపిటల్ ఎక్స్ లో మార్చుకున్నాం, స్మాల్ వై నుంచి క్యాపిటల్ వై లో మార్చుకున్నాం. కొన్ని క్లాసెస్ లో ఇంకా మీకు ఆన్లైన్ క్లాసెస్ మీరు విన్నప్పుడు ఈ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై బదులుగా ఎక్స్ డాష్ వై డాష్ అని కూడా తీసుకోవచ్చు. ఎక్స్ డాష్ వై డాష్ అని కూడా తీసుకొని చెప్తారు కొన్ని కాలేజెస్ లో, కొన్ని ఆన్లైన్ క్లాసెస్ లో. మీరు ఎలా తీసుకున్నా కరెక్టే. నేను ఇక్కడ మీకు క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అని తీసుకున్నాను, ఎక్స్ డాష్ వై డాష్ తీసుకున్నాను కూడా కరెక్ట్. ఇప్పుడు మీరు ఏం చేయాలి? సబ్స్టిట్యూషన్. ఇన్ ప్లేస్ ఆఫ్ స్మాల్ ఎక్స్, ఇన్ ప్లేస్ ఆఫ్ స్మాల్ వై సబ్స్టిట్యూట్ చేసి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కుంటే చాలు, 4 మార్క్స్ వచ్చేస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇక్కడ మనకి షిఫ్టెడ్ పాయింట్ ని రాసుకోవడం. సెకండ్ స్టెప్ ఏంటి? క్వశ్చన్ లో ఏం కనుక్కోమంటున్నాడు చూసి అందులో కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్, గివెన్ ఈక్వేషన్ ఈస్ what is the given equation? 2x squared plus 4xy plus 5y squared that equals to 0. This is our given equation. మరి ఈ ఈక్వేషన్ నుంచి మనం ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కోబోతున్నాం. ఇక్కడ ఏం చేయాలి? ట్రాన్స్ఫార్మ్ చేయాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. స్మాల్ x ప్లస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నామో చూడండి. 2 into in place of small x we are going to substitute x plus 3. ఈ x ప్లేస్ లో capital X plus 3 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. capital X plus 3 whole square plus 4 times of small x. Small x అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? capital X plus 3 into small y. Small y అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? capital Y plus 4 plus 5 times of y square. Small y square అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? capital Y plus 4 whole square that equals to 0. Just substitution. స్మాల్ ఎక్స్ ప్లేస్ లో స్మాల్ వై ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసేసాం. క్లియర్? ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, లైక్ లోకస్ లో మనం ఎలా చేస్తాం అలాగే చేయడం. ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఏం రాయొచ్చు చూడండి. 2 into ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఏం రాస్తున్నాను చూడండి. క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab, 2 3s are 6, 6 into x, 6x, 6 into capital X plus 3 square 9 plus 9 should complete into 4 times of 4 into 4 times of 4 into ఇక్కడ x plus 3 y plus 4 ఇది మల్టిప్లై ఎలా చేయాలి చూడండి. x into y, ఫస్ట్ x తో ఈ రెండు మల్టిప్లై చేయాలి. x into y xy plus x into 4 4x plus 4x 3 into y, నెక్స్ట్ 3 తో చేయాలి, ప్లస్ 3 into y 3y, 3 తో చేస్తున్నాం 3y, 3 తో మళ్ళీ 4 ని కూడా మల్టిప్లై చేయాలి. 3 into 4 12, 3 4 12. సో ఈ రెండు బైనామియల్స్, 2 టర్మ్స్ ఉన్నాయి బైనామియల్స్, ఈ 2 బైనామియల్స్ ప్రోడక్ట్ చేసాం. ప్లస్ 5 into అంటే ప్లస్ 5 into y ప్లస్ 4 హోల్ స్క్వేర్. గమనించాలి, ఎందుకంటే y స్క్వేర్ కాబట్టి 5 plus 4 హోల్ స్క్వేర్. సో అప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చు చూడండి. ప్లస్ 5 times of y plus 4 హోల్ స్క్వేర్ అంటే y square plus 2 4s 8y plus 4 square ఎంత 6 square.
ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మల్టిప్లికేషన్ 2 into x square 2x square plus 2 into 6x 12x plus 2 9s 18 plus 4 into xy 4xy plus 4 into 4x 16x plus 4 into 3y 12y plus 4 12s 48 plus 5 into y square 5y square plus 5 into 8y 40y plus 5 into 16 80 that equals to 0. ఈజీగా మీరు మల్టిప్లై చేసుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక ఆర్డర్లో తెచ్చుకున్నాం ఫైనల్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఎందుకంటే అన్ని క్యాపిటల్ ఎక్స్లో క్యాపిటల్ వైలో చేంజ్ అయిపోయి అంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ మనకు వచ్చేస్తుంది. ఎలా వస్తుందో చూడండి. 2x² ఇక్కడ 2x² లేదు. సో your answer starts with 2x². నెక్స్ట్ xy ఉన్నాయి. xy 4xy చూడండి 4xy ప్లస్ 4xy xy's ఉన్నాయి 2x². తర్వాత xy రెండు తీసుకుంటున్నాం ప్లస్ y స్క్వేర్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి ప్లస్ 5y² ప్లస్ 5y². ఇంకా x ఎక్కడ ఉన్నాయి చూడండి 12x ప్లస్ 16x. 12x ప్లస్ 16x ఎంత అవుతుంది? 12 ఒక 16 28 ప్లస్ 28x 12 16 28x. నెక్స్ట్ y చూద్దాం 12y ప్లస్ 40y ఎంత అవుతుంది? ప్లస్ 52y ప్లస్ కాన్స్టాంట్స్ ఇక్కడ ఒక 18 ఒక 80 98 లేదా 18 ప్లస్ 48 తీసుకున్నా కూడా మీకు 50 ఒక 66 66 ఒక 80 80 ఒక 66 ఎంత అవుతుంది? 80 ప్లస్ 66 146 ఈక్వల్స్ టు 0. 80 ప్లస్ 66. సో చూడండి ఇది మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ find the transformed equation of an array. సో ఈ ఈక్వేషన్ కి చూడండి ఇలాగే ఉంది 2x² plus 4xy plus 5y². 2x² plus 4xy plus 5y². దీనికి ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఏమైంది చూడండి 2x² plus 4xy plus 5y² ఎక్స్ట్రా ఏమొచ్చింది ప్లస్ 28x plus 52y plus 146 equals to 0. So that is the transformed equation of the given equation. ఇలా మీరు ఫస్ట్ మోడల్ ఎలా ఉంటుందో చూసారు. Your first question is completed. Now we are going to second question. Going with second question. The second question is మీకు ముందుగానే చెప్పాను ఫస్ట్ క్వశ్చన్ లో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అని చూసారు. మరి సెకండ్ క్వశ్చన్ లో ఏం చూడబోతున్నారంటే ఒరిజినల్ ఈక్వేషన్. లుక్ అట్ దిస్ పాయింట్ కేర్ఫుల్లీ. ఒరిజినల్ ఈక్వేషన్ అనేది మీకు క్వశ్చన్ లో కనిపిస్తుంది. ఇంతకుముందు క్వశ్చన్ మీరు చూసినట్లయితే అక్కడ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనిపించుంటుంది. మరి ఈ క్వశ్చన్ లో ఏం చేంజ్ అనేది చూపిస్తున్నాను మీకు. So when the origin is shifted to -1, 2 అంటే దీని మీనింగ్ ఏంటి షిఫ్టెడ్ పాయింట్. షిఫ్టెడ్ పాయింట్ కామన్ గా ఇచ్చేసారు 2 క్వశ్చన్స్ కి. 2 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడల్ కంప్లీట్ చేసాము ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ నుంచి. సెకండ్ మోడల్ లో ఉన్నాము. ఆ ఫస్ట్ మోడల్ లో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనేది కనుక్కున్నాము. మరి ఈ క్వశ్చన్ లో కూడా ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్ లాగే ఉంది మీకు. మరి సెకండ్ క్వశ్చన్ లో చూస్తే ఫైండ్ ఏమంటున్నారు ఒరిజినల్ ఈక్వేషన్. మరి ఒరిజినల్ ఈక్వేషన్ అంటే అర్థం ఏంటి? ఓల్డ్ కోఆర్డినేట్సా న్యూ కోఆర్డినేట్సా? ఒరిజినల్ అంటే ఏంటి? ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా, అలాగా ఒరిజినల్ అంటే ఓల్డ్ కోఆర్డినేట్స్, ట్రాన్స్ఫార్మ్డ్ అంటే న్యూ కోఆర్డినేట్స్. మన పాత ఇల్లు కొత్త ఇల్లు అంటామట, ట్రాన్స్ఫార్మ్ అంటే కొత్తగా వచ్చింది, కొత్త ఇల్లు వచ్చింది అంటాం కదా, అలాగా. సో ఒరిజినల్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఓల్డ్ కోఆర్డినేట్స్ అంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వై. ఇప్పుడు క్వశ్చన్ మీరు దేంట్లో మార్చుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కన్ఫ్యూజ్ కానీ ఇంకో పాయింట్ ఉంది. క్వశ్చన్ ఇలాగే ఇస్తాడు, స్మాల్ ఎక్స్ స్మాల్ వై లోనే ఇస్తాడు, కానీ మీరు దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలి దాన్ని క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫైనల్ గా మనకు సొల్యూషన్ దేంట్లో రావాలి? ఒరిజినల్ ఈక్వేషన్ లో రావాలి. అంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వై లో కనిపించాలి. ఇంతకుముందు క్వశ్చన్ లో మీరు ఆన్సర్ చూసింటారు, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై లో కనిపించింటుంది, ఎందుకంటే ఇది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కాబట్టి సొల్యూషన్ లో క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కనిపించింది. మరి ఈ క్వశ్చన్ నుంచి మనకు ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వై లో రావాలి ఆన్సర్. రైట్. What is our first point? Given shifted point in insertion. Shifted point h comma k that equals to -1, 2. This is our first point, shifted point, which is given in the question. h comma k equals to -1, 2 అనేది ఇచ్చేసారు. ఇప్పుడు మనం ఒరిజినల్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనం ఈ ఈక్వేషన్ ని ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ లో చేంజ్ చేసుకోవాలంటే అప్పుడు క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై మీకు కావాలి. రెడీ? సో మీకు కావాల్సింది క్యాపిటల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ వై. ఎందుకు క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై రాసిన చూడొచ్చు. మనకు కావాల్సిన ఒరిజినల్ ఈక్వేషన్
అందుకే మీరు క్యాపిటల్ X క్యాపిటల్ Y రాస్తున్నారు. ఇంతకుముందు క్వశ్చన్ చూసినట్టయితే మనకు కావాల్సిన ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, అందుకే స్మాల్ x స్మాల్ y రాస్తాం. సో ఇప్పుడు క్యాపిటల్ X ఈక్వల్స్ ఏమవుతుందో మీకు చూపించాను ఆల్రెడీ బేసిక్స్ లో. సో క్యాపిటల్ X ఈక్వల్స్ టు స్మాల్ x మైనస్ h, క్యాపిటల్ Y ఈక్వల్స్ టు స్మాల్ y మైనస్ k. ఇక్కడ మైనస్ వస్తుంది అంతే, మైనస్ మైనస్. ఇంతకుముందులో ప్లస్ ప్లస్ వచ్చింది, అది ఎందుకు వచ్చిందో మనం బేసిక్స్ చూసుకుంటే సరిపోతుంది. సో క్యాపిటల్ X ఈక్వల్స్ టు స్మాల్ x మైనస్ h. h అంటే ఏంటి? మైనస్ 1. మరి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1. సో క్యాపిటల్ X ఈక్వల్స్ టు x ప్లస్ 1 అండ్ క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ k అంటే మీరే అబ్జర్వ్ చేయొచ్చు, k అంటే 2. సో y మైనస్ 2. సో క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ 2. We know what is capital X and we know what is capital Y. మరి క్యాపిటల్ X క్యాపిటల్ Y రెండు తెలిస్తే మరి ఈక్వేషన్ అనేది కనుక్కోవడం ఈజీ. ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్. ఇట్లా చూడండి. సో గివెన్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ లో మనం ఏం రాయాలని చూడండి, వెరీ ఇంపార్టెంట్. గివెన్ ఈక్వేషన్ ఈస్, ఈ ఈక్వేషన్ మీరు దేంతో మార్చుకోవాలి? క్యాపిటల్ X లో. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి? ఒరిజినల్ ఈక్వేషన్. సో దిస్ మస్ట్ బి రిటన్ యాజ్ క్యాపిటల్ X స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ క్యాపిటల్ Y స్క్వేర్ ప్లస్ 16 ఈక్వల్స్ టు 0. అందుకే క్వశ్చన్ లో కన్ఫ్యూజ్ చేయడానికి స్మాల్ x స్మాల్ y ఇస్తాడు. దీన్ని చూసి మీరు గుర్తుపెట్టాలి, లేకపోతే ఇబ్బంది పడినట్టే. సో ఆ ఇబ్బంది లేకుండా చేసుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. క్యాపిటల్ X in place of capital X what we have to substitute? Small x plus 1 whole square plus 2 into y square అంటే y square అంటే చూడండి, y square అంటే y minus 2 whole square plus 16 equals to 0. సబ్స్టిట్యూట్ చేసేస్తాం క్లియర్. క్యాపిటల్ X క్యాపిటల్ Y ప్లస్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాం? సో స్మాల్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్, స్మాల్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఏం రాయొచ్చు? x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 రాసేయచ్చు. నెక్స్ట్ 2 ఇంటూ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ఏం రాయొచ్చు? y స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 4y. సో మిగిలిన టర్మ్ ఏంటి? ప్లస్ 16 ఈక్వల్స్ టు 0. సో ఇలా సింప్లిఫై చేయడం మనం లోకస్ నుంచి చూస్తున్నాం, వెరీ ఈజీ. a ప్లస్ b హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాస్ వస్తే చాలు. మరి ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ప్లస్ 2 తో మల్టిప్లై చేస్తే 2y స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 4 8 ప్లస్ అగైన్ 2 ఇంటూ 4 8 ప్లస్ 16 ఈక్వల్స్ టు 0. చెక్ చేసుకోవచ్చు సింప్లిఫికేషన్. సో ఇప్పుడు ఆర్డర్లో తెచ్చుకుందామా? x స్క్వేర్, xy టర్మ్స్ ఉన్నాయా? లేదు. x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 8y, x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 8y కాన్స్టెంట్స్ అంటే నంబర్స్ 1 8 16. సో 8 ప్లస్ 16 24, 24 ప్లస్ 24 ప్లస్ 25 ఈక్వల్స్ టు 0. వచ్చిన ఆన్సర్ ని మీరు చూసినట్లయితే దిస్ ఈస్ కాల్డ్ అవర్ ఒరిజినల్ ఈక్వేషన్. ఒరిజినల్ ఈక్వేషన్ ఈస్, ఒరిజినల్ ఎలా చెప్తున్నాం? స్మాల్ x స్మాల్ y. ఇంతకుముందు క్వశ్చన్ ఆన్సర్ చూసినట్టయితే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ క్యాపిటల్ X క్యాపిటల్ Y. సో ఈ టాపిక్ నుంచి ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ అనే టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అని చూసాం. ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, సెకండ్ వన్ ఇస్ ఒరిజినల్ ఈక్వేషన్. ఈ 2 క్వశ్చన్స్ నుంచి కూడా మీకు ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. చివరిలో మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాం చాప్టర్ అయిపోయిన తర్వాత. థ్యాంక్ యూ.